ఈ దినానికి 52వ సంకీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. దీన్ని మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ 52వ కీర్తన ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన అనమాట. తన యొక్క దైవ ధ్యానము అంటే ఇక్కడ మనం ఎదోమీయుడైన దోయాగు అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఎదోమీయుడైన దోయాగు ఇక్కడ సౌలు దగ్గర ఒక ఒక ప్రధాన పశువుల కాపరి, అంటే గొర్రెల కాపరి. ఆ యొక్క జాబ్‌లో తను ఉన్నాడు. ఆ సమయంలో ఈ యొక్క కీర్తన దావీదు రాశాడు. ఎందుకంటే ఒక ఒక విధంగా చెప్పాలంటే సౌలు సౌలు రాజుకి దావీదు భయపడి దాక్కోడానికి నోబు పట్టణానికి వెళ్తాడు. దావీదు దాక్కోడానికి నోబు పట్టణానికి వెళ్తాడు. ఎవరి దగ్గర ఆశ్రయం తీసుకుంటాడంటే అహీమెలెకు అనే యాజకుని దగ్గర. అహీటూబు యొక్క కుమారుడు అహీమెలెకు. ఈ విషయాలన్నీ మనకి మొదటి సమూయేలు 21, 22 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో నోబు పట్టణంలో ఉన్న యాజకులందరూ కూడా ఈ విషయము దోయాగు అక్కడ ఉంటాడనమాట. ఈ ఆశ్రయం పొందడానికి దావీదు అహీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దోయాగు ఉంటాడు. ఆ విషయం చూసి సౌలుకి చేరవేస్తాడు ఈ సంగతిని. సౌలుకి చేరవేసినప్పుడు సౌలుకి చాలా కోపం వస్తుంది. వచ్చి అక్కడ ప్రధాన యాజకులు అందరిని, యాజకుల కుటుంబాన్ని అంతటిని చంపేయమని అక్కడ సైనికులకి ఆజ్ఞాపించినప్పుడు సైనికులు ఏం చేస్తారంటే యాజకుల కుటుంబాన్ని చంపకూడదని వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఈ దోయాగు, ఎదోమీయుడైన దోయాగు, నిజానికి చెప్పాలంటే ఇశ్రాయేలీలకి వాళ్ళు అన్నదమ్ములు. యాషావు సంతానమే ఎదోమీయులు. అయితే ఈ ఎదోమీయుడు ఇక్కడ ఇశ్రాయేలు దేశానికి ఒక పరవాసిగా వచ్చి సౌలు దగ్గర ఒక ఉద్యోగంలో ఉన్నాడు. అంటే పశువుల యొక్క కాపరులు ఉంటారు కదా, గొర్రెలకి కాపరులు, దానికి ప్రధాన కాపరి. అంటే అన్ని పని వాళ్ళ దగ్గర ఒక మేనేజర్ అనమాట. ఒక ఆఫీస్లో మేనేజర్ ఎలా ఉంటాడో అలాగా ఈ దోయాగు ప్రధాన గొర్రెల కాపరి. ఈ ప్రధాన గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే తన యొక్క మెప్పు కోసం, సౌలు దగ్గర మెప్పు కోసం ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తాడు. తెలియచేసినప్పుడు సౌలుకి కోపం వచ్చి ఆ యొక్క అహీమెలెకు యొక్క మొత్తం సంతానాన్నంతటినీ చంపమంటే 85 సంతానాన్ని, యాజకుల యొక్క కుటుంబాలని అందరినీ, ఆ యొక్క నోబు పట్టణాన్ని అంతటినీ నాశనం చేస్తాడు. ఆ సందర్భంలో దావీదు ఈ కీర్తనను రాశాడనమాట. ఎందుకంటే యాజకుల యొక్క కుటుంబం యొక్క వేదన అతను అనుభవించాడు. మనం దావీదు కీర్తనలు చూసినట్లయితే ఎప్పుడు కూడా దావీదు ఎవరికి ఏం జరిగినా, ఇది సందర్భం కాదు, సౌలు తన యొక్క యోనాతాను, తన కుమారుడైన యోనాతాను సౌలు చనిపోయినప్పుడు కూడా తన అంగలార్చినట్టు 2వ సమూయేలులో మనం చూస్తాం. అంటే తన శత్రువును కూడా తను ఒకవేళ ఎవరైనా చంపారంటే ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో విలపించి విలాప గీతాలని ఆయన రచించాడు. ఇక్కడ ఈ సందర్భంలో యాజకులు అంటే దేవుని సన్నిధిలో ఆ దినాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజల పక్షాన వాళ్ళు ప్రార్థించి వాళ్ళ యొక్క పాపము నిమిత్తము గొర్రెలను, మేకలను, ఇంకా అర్పణ అర్పించే ఆ యొక్క వంశాన్ని నాశనం చేశాడనమాట. ఎవరు? ఈ యొక్క దోయాగు, ఏషావు కుటుంబానికి చెందిన ఎదోమీయుడు. అంటే ఒక పరవాసిగా వచ్చిన ఒక వ్యక్తి తన యొక్క మెప్పు కొరకు అలా చేశాడు. అంటే ఈ మెప్పు కోసం చేశాడు కాబట్టి ఈ యొక్క కీర్తన దావీదు ప్రారంభించాడు. మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే
కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనమైన మాటలే నీకిష్టము. అంటే ఇక్కడ ఏదోమీయుడైన ఈ దోయాగు యొక్క స్వభావం అంటే అతడు ఈ సమయంలో ఇక్కడ దుష్టుని యొక్క గర్వం గురించి, దుష్టుని యొక్క స్వభావం గురించి మొదటి నుంచి 4 వచనాలు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దుష్టుడు తన యొక్క గర్వంతో ఏ విధంగా ఉంటాడు అంటే, తను శూరుడుగా దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా అంటే యాజకుల యొక్క కుటుంబాలని చంపమని సౌలు యొక్క అధికారాన్ని బట్టి చంపేశాడు. అదే ఇశ్రాయేలులో సైన్యంలో ఉన్న ప్రజలైతే మాత్రం భయపడి చంపలేదు. కానీ ఇలా చంపినందుకు తను శూరుడుగా అనుకుంటున్నాడు కదా. ఆ యొక్క శూరుడు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు అని ఇక్కడ దావీదు తెలియచేస్తున్నాడు. అయితే దేవుని యొక్క కృప నిత్యము ఉంటుంది. అయితే మోసం చేయువాడి యొక్క నాలుక వాడిగల కత్తివలే ఉంటుంది. నాలుక నాశనము చేయడానికి ఉద్దేశించి ఉంటుంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇక్కడ ఆశ్రయం పొందడానికి వచ్చిన దావీదుకి అహీమెలెకు సన్నిధి రొట్టెలు ఇస్తాడు. ఏదైనా ఆయుధం ఉందా అని అడిగినప్పుడు తను గొల్యాతును చంపిన ఈట తప్ప ఇక్కడ ఏమీ లేదని చెప్పి ఎఫోదు వెనక ఆ యొక్క ఈట ఉందని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దోయాగు చూసి వెంటనే ఏం చేస్తాడు, సౌలు దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు. అంటే తను ఇక్కడ ఆశ్రయం పొందడానికి వచ్చాడు. ఎందుకు ఆశ్రయం పొందాడంటే, సౌలుకి 1000 కొలది జయలు, దావీదుకు 10,000 కొలది జయలు అని ప్రజలందరూ గొల్యాతును చంపినప్పుడు తన్ని దావీదుని స్తుతిస్తూ ఉంటే ఆ సమయంలో సౌలుకి ఈ విషయం అసలు నచ్చదు. ఇలాంటి విషయాల్లో దావీదు అభివృద్ధి చెందుతూ ఉంటే దినదినము దావీదు అభివృద్ధి చెందుతున్నాడు, సౌలు అంతకంతకు నేరసిల్లుతున్నాడని 2 సమూయేలులో మనం చూస్తాం. అయితే అలాంటి సందర్భాల్లో ఈ మాటలు అంటే మోసకరమైన మాటలు, అబద్ధపు మాటలు చెప్పాడు. ఈ అబద్ధపు మాటలు చెప్పడం వలన ఇక్కడ యాజకులు చనిపోవడానికి ఈ యొక్క దోయాగు కారణమయ్యాడు. కాబట్టి ఇక్కడ మనం మొదటి నుంచి 4 వచనాలు దుష్టుని యొక్క గర్వాన్ని గురించి, అతని స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. అలాగే 5వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని యొక్క తీర్పుని తెలియచేస్తుంది. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. అంటే దేవుని యొక్క తీర్పుని ఆయన తెలియజేస్తున్నాడు. దుష్టుని యొక్క నాశనము చాలా భయపడుతూ ఉంటుందట. ఎలాంటి భయం అంటే, వాళ్ళు చేసిన క్రియల్ని చూసి, వాళ్ళు అనుభవించిన పరిస్థితులను చూసి నీతిమంతులకి భయం కలుగుతుంది. అయితే దేవుని యొక్క తీర్పును చూసి నీతిమంతులు భయపడతారు. వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అని నీతిమంతులు చూస్తారు కదా. అంటే నీతిమంతులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన వాళ్ళే నీతిమంతులు. మనకే నీతి అనేది లేదని దేవుని వాక్యం చెప్తుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకి విధేయత చూపించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నీతిని అర్థం చేసుకోవచ్చని దావీదు కీర్తన తెలియజేస్తుంది. అలాగే మనం 8, 9 వచనాలు మనం చూసినట్లయితే, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనినవాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. 6, 7 వచనాలు ఏంటంటే నీతిమంతుల యొక్క స్పందన. అంటే నీతిమంతులు ఏ విధంగా దేవుని తీర్పును చూచి ఆలోచిస్తారు, ఆలోచన విధానం, నీతిమంతుల యొక్క స్పందన ఈ విధంగా ఉంటుంది. అంటే ఒకవేళ ఆ సమయానికి ప్రజల యొక్క మెప్పు పొందడానికి, ఇక్కడ రాజు మెప్పు పొందడానికి దోయాగు చెప్పిన సంఘటన బట్టి 85 మంది యాజకుల కుటుంబంలో నుండి హతమార్చబడ్డారు. అంటే వారు చంపబడ్డారు. ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ దావీదు విలపిస్తున్నాడు. అయితే అవి చూసినప్పుడు నీతిమంతుని యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందంటే, నీతిమంతులు దేవుని యొక్క తీర్పుకి భయపడతారు. ఇదిగో దేవుడు తనకు దుర్గముగా నుంచుకొనక, అంటే దేవుణ్ణి
వాళ్ళు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనివాడు వీడే అని చెప్పుకొనుచి వానిని చూచి నవ్వుదురు. అంటే వాళ్ళని దేవుడు దుర్గముగా ఎంచుకొనరు. వారి యొక్క ధనాన్ని, వారి యొక్క హోదాని, వారి యొక్క ఏంటి ఇక్కడ సౌలు తన హోదా ఏంటంటే రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలులకి 12 గోత్రాల వారికి ఏకఛత్రాధిపత్యముగా తను 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ యొక్క పరిపాలన, ఆ యొక్క రాజరికాన్ని దేవుడు తీసేస్తాడని తెలిసినప్పుడు కూడా తను చాలా వేదన చెందాడు. సమూయేలు కూడా చాలా సందర్భాల్లో దాక్కున్నాడు. ఎందుకంటే దావీదును అభిషేకించాడనే విషయం తెలిసిన తర్వాత, నేను రాజును గనుక నా కుటుంబంలో నుంచే వచ్చే ప్రజలే, నా బిడ్డలే రాజు అవ్వాలని ఇతను దేవుని యొక్క నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాడు. ఇక్కడ తన యొక్క ధన సమృద్ధి అంటే తన యొక్క రాజరికాన్నే చూసుకుంటున్నాడు సౌలు. అది యాజకుల కుటుంబమా అని ఆలోచించలేదు. సౌలు యొక్క మాట విని దోయాగు ఈ విధంగా చేసినప్పుడు దావీదు చాలా దైవ ధ్యానంలో ఇలాంటి విషయాలని తెలియచేశాడు. కాబట్టి నీతిమంతుల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందంటే దేవుని యొక్క నీతి మీదే ఉంటుంది, దేవుని యొక్క వృద్ధి మీదే ఉంటుంది. ధనం మీద, ఇహలోక సంబంధమైన పేరు ప్రతిష్టల మీద కానీ, లేకపోతే వారు దుర్గముగా ఉంచుకుంటారు. అంటే దుర్గం అంటే ఒక స్ట్రాంగ్ హోల్డ్స్, అంటే వారి హృదయంలో ఒక గొప్ప విషయాల్ని, నేను గొప్ప అనే విషయాల్ని ఎక్కువగా పెట్టుకుంటారు. కాబట్టి నీతిమంతుడైతే ఆ విధంగా ఉండడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే 8, 9 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతుంది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఇక్కడ దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టు మనం చూసినట్లయితే నోవాహు దినాల్లో అన్నీ చనిపోయినాయి, అన్ని మొక్కలు, కానీ ఒలీవ మొక్క అయితే చనిపోలేదు. ఆ ఒలీవ మొక్కని పావురం తీసుకొచ్చినప్పుడు అంటే దానికి అనేది చావు లేదు. అదే ఆయన నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని కన్ఫెస్ చేస్తాడు. మన జీవితంలో కూడా మనం కూడా నిత్యము దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడని, ఆయన యొక్క ఏ విధంగా ఆయన తన యొక్క నమ్మికను ఉంచాడో మన జీవితంలో కూడా మనం ఉంచాలి. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్న మనం కూడా దేవుని కృపలో నమ్మిక ఉంచాలి. ఒకవేళ మన జీవితంలో ఇలాంటి విషయాలు అంటే మనం ఒక రాజు హోదాలో లేకపోవచ్చు, కానీ మన హృదయంలో ఒక హృదయపు గర్వం ఉంటుంది. ఆ గర్వం దేవుని దగ్గర తీసివేయాలని ఈ వాక్యం తెలియజేస్తుంది. మన యొక్క నమ్మిక దేవుని యందే నమ్మిక ఉంచాలి. మనము కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నేను స్తుతించెదను. ఇక్కడ దావీదు దేవుడికి ఒక వాగ్దానం చేశాడు, నిత్యము నీ యొక్క సింహాసనంని స్థిరపరుస్తానని. అది ఆయన అనుభవిస్తున్నాడు ఈ దేవుని యొక్క ధ్యానంలో. కాబట్టి నిత్యము నీ యొక్క కృపయందు నేను నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నిత్యము నిన్ను స్తుతించెదను. ఇక్కడ దావీదు కొండల్లో, లోయల్లో, అదోము లోయల్లో ఆయన దాక్కున్నాడు. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కానీ దేవుని కృపయందు నమ్మిక ఉంచాడు. మన జీవితంలో కూడా కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనపై కూడా ఒకవేళ సాతాను, అపవాది, శత్రువు అంటే మనుషులే శత్రువులు కాకపోవచ్చు, అపవాది కూడా మన యొక్క శత్రువే. కాబట్టి ఆ శత్రువు మనపై దాడి చేసిన ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కృప మనతో ఉన్నదని మనం గ్రహించి నిత్యము ఆయన్ని స్తుతించినట్లయితే మన జీవితంలో కూడా
మనం కూడా దేవుని మందిరంలో నిత్యము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండగలం. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను స్మరించి కనిపెట్టుచున్నాను. ఆయన యొక్క నామము ఎలా ఉందంటే భక్తుల దృష్టికి ఉత్తమమైనది. అంటే భక్తి చేసిన దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని మనం కొనియాడినప్పుడు అది ఉత్తమమైనదని గ్రహించగలం. నీ నామము ఉత్తమమైనదని ఇక్కడ దావీదు ప్రకటిస్తున్నాడు. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. అంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క ఉద్దేశాల గురించి దావీదు కనిపెట్టినట్లు మనం కూడా మన జీవితంలో శోధనలు, అపవాది యొక్క క్రియలు మనకి అటాక్ అవుతున్నప్పుడు మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. దానిని స్మరించి ఆయన యొక్క ఉద్దేశాల్ని కనిపెట్టాలని ఈ యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. కాబట్టి దుష్టుని వలె ఆలోచన వలె ఉండకుండా మన జీవితంలో మనకు దేవుని యొక్క కృప మీద నమ్మిక ఉంచాలని ఈ యొక్క కీర్తన ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ఈ యొక్క వాక్యానుసారంగా బ్రతికి మన జీవితంలో ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క నామానికి వందనాలు తెలియచేస్తున్నాను. ఆమేన్.